నమస్తే, నేను సిరి. 'పుష్ప 2' డిసెంబర్ 5న అయితే విడుదల కాబోతుంది. సో ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదల అవుతున్న కారణంగా అయితే బెనిఫిట్ షోస్కి ₹800 పైగా కూడా పెంచుతున్నట్టు మరి వార్తలు వస్తాయి. అయితే తెలంగాణ గవర్నమెంట్లో అయితే ఒక జీవో కూడా పాస్ చేసింది ఆ రేట్లను పెంచుకోవచ్చని. కాకపోతే ఇక్కడ ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అన్నట్టుగా మరి వార్తలు వస్తున్నాయి. సో మరి ఏంటి కూటమి ప్రభుత్వం ఎందుకు అక్కడ మరి టికెట్ రేట్ విషయంలో ఎలాంటి నిర్ణయం ఎందుకు తీసుకోలేదన్న అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్, సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే మరి 'పుష్ప 2' రిలీజ్ ఏమో డిసెంబర్ 5న ఉంది. అండ్ బెనిఫిట్ షోస్కి కూడా ఇంత పెంచవచ్చు. అండ్ అంటే స్టార్టింగ్ డే నుంచి ఒక 5 డేస్కి 1 వీక్కి ఒక ప్రైజ్, ఆ తర్వాత ఒక ప్రైజ్, ఆ తర్వాత ఒక ప్రైజ్ అని ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ అయితే డిసైడ్ చేసింది. కానీ అక్కడ కూటమి ప్రభుత్వం ఇంకా డిసైడ్ చేయలేకపోయిందని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. మరి ఎలా చూడాలి దీన్ని? ఇంకా ఎందుకు డిసైడ్ చేయలేకపోయారు? ఎందుకు డిసైడ్ చేయలేకపోయారంటే ఆల్రెడీ మరో పెద్ద పాన్ ఇండియా మూవీ 'దేవర' కూడా అట్లా భారీగా పెంచుకోమని ఏమి కూటమి ప్రభుత్వం ఛాన్స్ ఇవ్వలేదు. సో అంటే మోస్తరుగా 100ది 200ది మరొక 150 పెంచుకొని 350 లేదా 150ది ఇంకో 100 పెంచి 250 అలా చేయొచ్చు. కానీ మరీ 200, 300 నుండి 1500, 1300 బెనిఫిట్ షోలకి, లేదంటే ఫస్ట్ వీక్ ఇలా వేసుకోవాలి, సెకండ్ వీక్ ఇలా వేసుకోవాలనే ఆప్షన్ అనేది ఎవరికి ఇవ్వలేదు. సో దాన్ని ఇప్పుడు వైసీపీ వాళ్ళు దీన్ని రాజకీయం చేద్దామని చూస్తున్నారా అన్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అంటే పుష్పరాజ్ అలియాస్ మన బన్నీ గారు ఏదైతే నంద్యాల వ్యవహారంలో వెళ్ళారో అప్పటి నుంచి ఏదో వాళ్ళ ఫ్యాన్స్కి వీళ్ళ ఫ్యాన్స్కి ఏదో రభస జరుగుతుంది సోషల్ మీడియా వేదికగా అనుకునే నేపథ్యంలో ఇక్కడ కూడా ఆ రేట్లు కావాలనే రిలీజ్కి థియేటర్స్ ఇవ్వకపోవడము, రేట్లు టికెట్లు పెంచకపోవడం లాంటిది దుమారం రేపాలన్నట్టుగా వైసీపీ వాళ్ళు పనికట్టుకొని ఉన్నారు. ఎందుకంటే దానికి సంబంధించి ఆల్రెడీ కొంతమంది మాజీ మంత్రులు కూడా పుష్పకి మేము సపోర్ట్ ఇస్తున్నాను కూడా ప్రెస్ మీట్ పెట్టారు. పాపం అక్కడ బన్నీ గారు ప్రొడ్యూసర్స్ కానీ మైత్రి మూవీ వాళ్ళు రిక్వెస్ట్ చేసుండ్రు. వీళ్ళు ఊరికే రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వం ఎవరికి ఒకేలాగా ఉంది. ఒక్కసారి రేట్లు పెంచే పరిస్థితి అయితే లేదు. ఇంకా వాళ్ళే పవన్ కళ్యాణ్ సినిమాలుగా అడ్డుకోవాలని ప్రయత్నంతో కావాలని ₹10, ₹20 చేశారు. ఆ సందర్భంలో మన ఆర్జీవి లాంటి వాళ్ళు ఫైట్ కూడా చేశారు. ఫైట్ చేస్తున్న తర్వాత వాళ్ళ వైపు షిఫ్ట్ అయిపోయారు. అది పక్కన పెట్టండి. సో ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే మాత్రం ఒప్పుకుందంట మీరు ఫస్ట్ వీక్ రేట్లు పెంచుకోవడానికి, బెనిఫిట్ షో రేట్లు పెంచుకోవడానికి. సో ఇక్కడ ఒప్పుకుంది కాబట్టి అక్కడ కూడా ఒప్పుకుంటుందిలే, కూటమి ప్రభుత్వం అట్లాంటివి ఏం చేయదు కదా అనే ఉద్దేశంలో ఉన్నారు. ఒప్పుకుంటుంది కానీ ఒక మోస్తరు రేంజ్లో పెంచుకోవడానికి ఒప్పుకుంటుంది. కానీ మరీ 5 రెట్లు 10 రెట్లు ఇప్పుడు 300 టికెట్ ఇంకొక 100 పెంచి 400, ఇంకో 150, 450 మల్టీప్లెక్స్ మామూలుగా 300 మొదటి వారమో బెనిఫిట్ షో కంటే ఒక అర్థం ఉంది. 300 టికెట్ 500, 150 టికెట్ 1200, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది. అంటే బెనిఫిట్ షోస్ కి అయితే ఏకంగా 1250 విత్ టాక్సెస్ తోని ₹1250 అవుతుందంట. అంటే అది మల్టీప్లెక్స్ లో, అది సింగిల్ స్క్రీన్స్ ఏదైతే ఉందో అక్కడ 1100 చేంజ్ ఏదో అవుతుందంట బెనిఫిట్ షోస్ కి. అంటే ఏదైతే 9:30 నుంచి వెళ్ళి 4 o'clock. మరి అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే అంటున్నాను. ఇప్పుడు ఆల్రెడీ థియేటర్స్ మూతపడిపోతున్నాయి ఒక్కొక్కటిగా. మల్టీప్లెక్స్లు ఉన్నాయి, కొన్ని పెద్ద పెద్ద స్క్రీన్లు అయితే ఉన్నాయి. ఒకవైపు టికెట్ రేట్లు పెరిగి తడిసి మోపిడవుతుంది, కుటుంబంతో సినిమాను చూసే పరిస్థితి లేదు. మరోవైపు మరికొంతమంది సినిమా టికెట్లు ఓకే కానీ అక్కడ అందులో దొరికే స్నాక్స్, ఏదైతే ఇంటర్వెల్లో దొరికే పాప్కార్న్ లాంటి రేట్లు భరించలేక ఫ్యామిలీతో వెళ్ళలేకపోతున్నారని, ఇలా రకరకాల ఎవరి అభిప్రాయాలు ఎవరి వాదనలు వాళ్ళకు ఉన్నాయి. కాకపోతే మరీ ఛాన్స్ దొరికింది కదా అని 3 రెట్లు 4 రెట్లు ఒక్కసారిగా 200 కాస్త 1500 పెంచడం అనేది కరెక్ట్ కాదు. దీనికి వాళ్ళు చెప్పేది ఏంటంటే మరి మేము ఎంత ఖర్చు పెట్టి తీస్తున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా మాకు రాకపోతే మళ్ళీ ఇంకొక సినిమా తీయాలని ఇంట్రెస్ట్ అయినా 3 అయినా రావాలి, లేదంటే మొదటికే మోసం వచ్చి పెట్టుబడి సర్దుకొని మా ఊరు వెళ్ళిపోవాల్సి వస్తుంది అని ప్రొడ్యూసర్స్ అంటారు. సరే, మేము అంత ఖర్చు పెట్టి మేము తీయమన్నామా? మేము ఎలా చేసినా చూస్తున్నాం కదా. ఇప్పుడు కంచరపాలెం లాంటి సినిమాలు చూసాం, లేదా కమిటీ కుర్రోళ్ళు లాంటి సినిమాలు చూసాం, కాంతారా లాంటి సినిమాలు చూసాం. ఇప్పుడు కాంతారా వరకు ఎందుకు, కమిటీ కుర్రోల్లో ఒక కాంతారాలో కొంచెం రిషబ్ శెట్టి అనే హీరో కమ్ డైరెక్టర్, ఆయన కొద్దిగా ఫెమిలియర్ ఫేసు. బట్ కమిటీ కుర్రాలు లాంటి సినిమాకి చూడండి, ఒక ఫెమిలియర్ ఫేస్ లేదు. అందరూ సోషల్ మీడియాలోనో యూట్యూబ్లోనో చిన్న చిత్తకట్టి చేసుకున్న వాళ్ళే. సో అటువంటి వాళ్ళని ఒక దగ్గరికి తీసుకొచ్చి ఆవిడ నిహారిక గారు ప్రొడ్యూస్ చేసి తీశారు కదా, మరి అది హిట్ అయింది కదా. దానికి ఫారెన్లో సినిమాలు కానీ భారీ సెట్లు చేయలేదుగా. అంటే కథ డిమాండ్ చేస్తే చెయ్యొచ్చు,
కాదనట్లేదు. ఆ డిమాండ్ చేసి రూపాయి అవ్వాల్సిన ధర 100 రూపాయలు ఖర్చు పెట్టి ఆ 100 రూపాయలు కూడా ప్రజల దగ్గరే గుంజుదాం అనుకోవడం కూడా ఒక వెర్షన్లో రాంగ్, ఒక వెర్షన్లో కరెక్ట్. ఎందుకంటే సినిమా స్థాయి అనేది పెరిగిపోతూ వస్తుంది. ఇప్పుడు ఒకప్పుడు నాకు తెలిసి అప్పట్లో 1,00,000 రూపాయలంటే హయ్యెస్ట్ రెమ్యునరేషన్. అది ఎవరికి, ఎన్టీఆర్ గారికి, ఏఎన్ఆర్ గారికి అట్లాంటి వాళ్ళకి ఇస్తే గొప్ప. అది కూడా శాలరీ టైప్లో ఉండేవంట అప్పట్లో. అలాంటిది ఇప్పుడు 1,00,000 కాదు కదా, 100 కోట్లు కూడా ఏమీ కావట్లే. ప్రభాస్కి 100 కోట్లు అన్నారు, తర్వాత ఇంకెవరు రజనీకాంత్ గారికి 175 అన్నారు, తర్వాత షారుఖ్ ఖాన్కి 200 కోట్లు ఏమో అంటున్నారు, ఇప్పుడు బన్నీ గారికి 300 కోట్లు అంటున్నారు. ఇన్ని కోట్లు పెట్టుకొని వాళ్ళకి ఇచ్చినప్పుడు, వాళ్ళ ప్రేజ్ ప్రకారం, వాళ్ళ డిమాండ్ ప్రకారం వాళ్ళు తీసుకుంటున్నప్పుడు, కాస్టింగ్కి అంత అవుతున్నప్పుడు, ఇంకా సినిమా ప్రొడ్యూస్ విషయంలో, ప్రొడక్షన్ విషయంలో, తర్వాత ప్రీ ప్రొడక్షన్ వరకు, పోస్ట్ ప్రొడక్షన్ వరకు, ఆ తర్వాత పబ్లిసిటీ, వాళ్ళు ఇప్పుడు ఎన్ని స్టేట్స్ ఉన్నాయో అన్ని లాంగ్వేజ్కి అన్ని స్టేట్స్ వెళ్తారు, ఫ్లైట్లో వెళ్తారు, వాళ్ళ దారి ఖర్చులు, స్టార్ హోటల్ ఖర్చులు, వాళ్ళ అసిస్టెంట్, పెట్రోల్, అన్నీ ఒకటి కాదమ్మా, చాలా చాలా తడి స్మోపుడ్ అయిపోతుంది. ప్రొడ్యూసర్ అనేవాడు చాలా ఇబ్బందిగా బతుకుతున్నాడు, అది మాత్రం వాస్తవం. సో అవన్నీ వాళ్ళు తీసుకొని అమ్మయ్య పర్వాలేదు అనిపించాలంటే ఇక్కడ రేట్లు పెంచాలి. మరి రేట్లు పెంచాలి కానీ ఇష్టం వచ్చినట్టు పెంచడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు తెలంగాణలో ఎందుకు అలా పెంచారు, కంపారిజన్ వచ్చేస్తుంది. తెలంగాణ పెంచారు, ఆంధ్రాలో ఎందుకు పెంచట్లేదు అంటే, పెంచలేదంటే బన్నీ గారు నంద్యాల ఎలబట్టి పెంచలేదా, వెర్షన్ అటు వెళ్ళిపోతుంది. మరి అలాగనుకుంటే దేవర ఎన్టీఆర్ గారికి పెంచలేదుగా, అవునా కదా? ఎన్టీఆర్ గారు మరి ఆ కూటమి వ్యక్తిగానే అనుకుంటారు కదా అందరూ, టీడీపీకి చెందిన వ్యక్తిగానే అనుకుంటారు కదా, మరి ఆయనకి ఫేవర్గా చేసి పెంచవచ్చు కదా, పెంచలేదే. సో అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. జనాలు మాట అనేయడానికి ఎంతసేపు కాదు, ఎన్టీఆర్ గారికి పెంచారా ఈయన పెంచలేదు అనుకోవడానికి లేదు. అక్కడ ఆయనకి పెంచలేదు, ఓ మోస్తరుగానే పెంచారు, ఫస్ట్ వీక్ వరకు మోస్తరుగా ఆడించుకోవచ్చు అని కూడా చెప్పారు. దాన్ని ఇంకా ఎక్కువ పెట్టేసి మేము రూపాయి పెట్టాము, కనీసం 20 రూపాయలు అయినా రాకపోతే మళ్ళీ మేము ఇంకా ఈ అప్పులు తీర్చుకోలేము, ఇంట్రెస్ట్లు ఎక్కువైపోతున్నాయి అనేది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. కానీ ఒకటి వాస్తవం, ప్రభుత్వాలు అంగీకరించకపోయినా, ప్రొడ్యూసర్స్ ఖర్చు పెట్టినా పెట్టకపోయినా, ఈ మొత్తం కూడా మళ్ళీ ప్రజల మీద పడుతుంది. అంతే కదా, ప్రేక్షకుల మీదే. వాళ్ళు లేకపోతే మేము లేమని అంటారు, మరి వాళ్ళ సౌలభ్యం కోసం ఎంతమంది ఆలోచిస్తున్నారు, వాళ్ళ కంఫర్ట్ కోసం ఎంతమంది ఆలోచిస్తున్నారు. పైగా ఇంకొకటి పెద్ద ఈ మధ్యకాలంలో వచ్చింది ఏంటంటే అమ్మా, కంపారిజన్. అంటే ముందు సినిమా జవాన్ 1000 కోట్ల క్లబ్లో చేరింది, లేదంటే లియో 1000 కోట్ల క్లబ్లోకి వెళ్ళిపోయింది, బాహుబలి 2 1500 కోట్లు వచ్చింది కాబట్టి ఇది కనీసం 2000 కోట్లనే చేయదా. ఈ కంపారిజన్స్ ఎక్కువైపోతున్నాయి. అంటే మన హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే, మనకున్న దాంతో తృప్తి పడం, పక్కోడిని చూసి కంపేర్ చేసుకుంటాం, సహజమే, అది హెల్దీగా ఉండాలి. కానీ ఈ స్థాయిలో పక్కోడి మీద రుద్ది పక్కోడిని ఇబ్బంది పెట్టే స్థాయిలో మాత్రం ఉండకూడదని నా అభిప్రాయం. బట్ అది జనాల్లోకి వెళ్ళిపోయింది. ఆ విధంగా వెళ్ళిపోవడం వల్ల దీనికి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోవట్లేదనో, లేదా ఇక్కడ ఇచ్చారు కాబట్టి కంపేర్ చేస్తారు కాబట్టి ఎక్కడిచ్చి అక్కడ ఇవ్వలేదనో రకరకాలు వస్తున్నాయి. కానీ మరి అంత స్థాయిలో పెంచుకోవడం అంటే కరెక్ట్ కాదు. మోరోవర్ 12,000 స్క్రీన్లు రిలీజ్ అవుతుంది కదా, మామూలు రేట్లను నాకు తెలిసే బీభత్సమైన లాభం వస్తుందని అభిప్రాయపడుతున్నాను, పెద్ద స్టార్ ఇమేజ్ ఉన్న హీరో కాబట్టి. సో దాన్ని ఇంకా వారం రోజుల్లోనే పెట్టిన పెట్టుబడంతో వచ్చేయాలనుకోవడం కూడా కరెక్ట్ కాదని నా అభిప్రాయం. బట్ ప్రతిదానికి చెప్పారు కదా మొదటే 2 వెర్షన్స్ ఉంటాయని, అది చూద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్.